హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు మార్నింగే కొంచెం ఎర్లీగా బయలుదేరుతున్నాం అనమాట. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, ఎవరైనా చూడకుంటే చూడండి. సో ఈరోజు జాతరకి 45 డేస్ తర్వాత ఈరోజు కొంచెం అమ్మవారికి జాతర అయితే చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఇప్పుడు జాతర అయితే చేస్తున్నమాట. సో ఆ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికైనా నచ్చింటే లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. దానికంటే ముందు ఇంక ఇంట్లో ఒక చిన్న క్యూట్ పప్పీ అయితే వచ్చింది కాబట్టి సో దీనికి ఫీడింగ్ అంటే ఇట్లా బాటిల్లో మిల్క్ వేసి ఫీడ్ చేస్తున్నాం అనమాట. సో దీన్ని అయితే తీసుకెళ్ళట్లేదు, బికాస్ అక్కడ కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, అక్కడ కొంచెం ఇబ్బంది పడుతుందేమో అని చెప్పేసి దీనికి ఇంట్లోనే ఫీడ్ చేసేసి పక్కన ఎవరైనా నైబర్స్ వాళ్ళకి ఇచ్చేస్తా. అండ్ ఎర్లీగా 4:30కి అంతా నేను మా అత్తయ్యకి పిల్లలకి అంతా రెడీ చేయాలి కాబట్టి సో వీళ్ళందరూ రెడీ అయిపోతే కొంచెం త్వరగా బయలుదేరదామని చెప్పేసి. అండ్ అంటే అక్కడ మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్కి వచ్చేయడమే. ఈ మధ్య ఫంక్షన్స్ అన్నీ నాకు మార్నింగ్ టు ఈవినింగ్ ఇట్లా అయిపోతుంది. మార్నింగ్ వెళ్ళడం, చూసుకోవడం, ఈవినింగ్ వచ్చేయడం, అంత హడావిడిగా వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో ఇట్స్ ఓకే. మార్నింగే మనం కొంచెం లేచి ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ చేసుకొని టీ అయితే పెట్టేసుకుంటున్నాం అన్నమాట. బికాజ్ ఇది మనకి బూస్టప్. సో ఇది పడింది అనుకోండి, ఇంకా ఆఫ్టర్నూన్ వరకు మనకు లంచ్ లేకపోయినా పర్లేదు. ఇఫ్ ఇన్ కేస్ నేను మార్నింగ్ ఒక్క పూట కాఫీ కానీ టీ కానీ ఏమైనా స్కిప్ చేస్తే సో ఇంకా ఆ రోజంతా నాకు ఆకలి విపరీతంగా ఇస్తుంది. అంటే టీ పడితే ఏంటంటే కొంచెం హెడ్ఏక్ రాకుండా, దాని మీద ధ్యాస లేకుండా ఆ టీ తాగాం కదా అంటే టీ లవర్స్కి మట్టుకే తెలుస్తుంది ఇదంతా. సో ఈ మామూలు టార్చర్ కాదండి, టీ ఒక్క పూట లేకపోతే మామూలుగా ఉండదు అనమాట. ఎవరింటికి వెళ్ళినా సరే ఫస్ట్ టీ కోసం చూస్తుంటాం కదా, సో అంత ఎడెక్ట్ అయిపోతుంటాము. ఎంత తగ్గించుకుందామన్నా కూడా అది అస్సలు తగ్గదు. సో కాఫీ ఎందుకులే అని చెప్పేసి కొంచెం పాలు ఉంటే ఇంకా టీ పెట్టేసి పిల్లలకి పాలు ఇచ్చేసి బయలుదేరుతున్నాము. సో ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న పెట్స్ ఉన్నాయనుకోండి, ఇప్పుడు మన ఇంట్లో డాగ్ ఉంది, ఆ డాగ్ని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది ఒక పెద్ద డైనమాలో ఉండిపోతాం. ఎక్కడ పెట్టినా కూడా ఉంటుందా సేఫ్గా అని చెప్పేసి. బట్ ఇట్స్ ఓకే, మనకు తెలిసిన నైబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇంట్లో పెట్టేసి దానికి ఫీడ్ మొత్తం పెట్టేసామన్నమాట. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము కొంచెం ఎర్లీగా బయలుదేరుతున్నాం కాబట్టి కొంచెం ఇంట్లో అన్నీ క్లీన్గా పెట్టేసుకొని త్వరగా బయలుదేరుతున్నాం అనమాట. సో ఇంకా ఏదైనా ఇట్లా హడావుడిగా వెళ్ళాలి అనుకున్నప్పుడు నైట్ అయితే అస్సలు నిద్ర పట్టదు, ఎందుకో తెలియదు. సో మార్నింగ్ కొంచెం ఎర్లీగా లేస్తామా లేయమా ఎట్ ఏ టైం. అసలు మనము అలారం పెట్టుకొని కూడా పడుకున్నప్పుడు అస్సలు ఎంత నిద్ర వస్తుంటుందంటే నార్మల్గా ఉండదు, ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈరోజు మాతో పాటు మా వారు కూడా వస్తున్నారు అండ్ ఫ్యామిలీ అందరు కలిసి వెళ్తున్నాం అనమాట. బిఫోర్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు అయితే ఎక్కడికి వెళ్ళినా సరే అంటే ఇట్లా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ అట్లా వచ్చినప్పుడు ఇద్దరం ఆఫీస్కి అట్లా కొంచెం ఒక 1 వీక్ అట్లా లీవ్ పెట్టేసుకుని ఎక్కడికన్నా వెళ్ళడం కానీ, అంటే మోస్ట్లీ మేమేమి ఎక్కడికి వెళ్ళము, అయితే అంటే టెంపుల్స్కి అట్లా వెళ్తూ ఉంటాం అనమాట. సో ఈసారి అంటే ఈ ఇయర్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. ఇంకా ఇదే అనమాట, బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనం ఇప్పుడే ఫస్ట్ టైము ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళడం. లేదంటే ఇంకా ఈవెన్ నేను అత్తయ్యని పిలుచుకు రావడానికి వెళ్ళినప్పుడు కూడా ఒకదాన్నే వెళ్ళి వచ్చేదాన్ని. సో అంటే నేను మా బాబు వెళ్ళే వాళ్ళం అనమాట. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా ఫస్ట్ టైం మా బిజినెస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇంకా నేను మా వారు ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్ళేది. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకే, అది కూడా ఒక చిన్న ట్రిప్పే కదా. సో అట్లా వెళ్ళేసి వస్తున్నాం అనమాట. సో ఇంకా అంటే వేరే ఎవరినైనా సెట్ చేసి వెళ్తాము అక్కడ. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతానికి మేమైతే వెళ్ళిపోతున్నాం. కొంచెం మైండ్ రిలీఫ్గా, ప్రశాంతంగా, హాయిగా అనిపిస్తుంది. ఎప్పుడు వర్క్ స్ట్రెస్సే కదా, అప్పుడప్పుడు కొంచెం ఇట్లా వెళ్తూ ఉంటే బాగా అనిపిస్తుంది కదా. సో మైండ్ రిలీఫ్గా అనిపిస్తుంది. వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అన్నీ కలిపి ఆల్ మిక్స్ ఎమోషన్ అయిపోతుంది నాకైతే నిజంగా. ఇంట్లో పనికి అంటే అన్ని పని హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టమే కదా. సో అది ఇంకా మా అత్తయ్య అయితే తనైతే ఇంకా ఎక్కడికి రావాలని ఇంట్రెస్ట్ ఉండదు, బట్ ఇంట్లోనే ఉంటానింది. బట్ మేమే ఏంటంటే ఒక్కతి కదా, ఎందుకు మళ్ళీ తన కోసమైనా సరే మేము ఫుడ్ చేయాలి, ఇంట్లో పెట్టాలి అంటే తను చేసుకోగలదు, ఓన్ కుక్ చేసుకోగలదు. బట్ మేమే ఎందుకులే, గ్యాస్ దగ్గర తనకు అలవాట్లేదు కదా, ఎందుకు వచ్చిందని చెప్పేసి మేమే పిలుచుకొని వెళ్ళిపోతున్నాము. అండ్ ఫైనల్లీ మేము రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం కదా, మేము రీచ్ అయ్యేసరికి 7:38 అయింది అనుకుంటా. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు.
ఇప్పుడు ఏంటంటే మనకి మారమ్మ సేవాలాల్ ఇది మా కులదైవం అనమాట. సో సేవాలాల్కి వచ్చేసి ఎక్కువ శాతం మనం స్వీట్ కాబట్టి అది కొంచెం లేట్ ప్రాసెస్. సో ఫస్ట్ మారమ్మకి ఏంటంటే మేకపోతులు అట్లా ఇస్తూ ఉంటారు. అమ్మవారి జాతర అంటేనే అదే కదా. సో ఫస్ట్ ఇంకా అందరు వచ్చేసరికి లేట్ అయిపోతుంది, అంటే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా, అందరూ టెంపుల్ దగ్గర అప్పుడు చూడడానికి వీలు పడదని చెప్పేసి స్టార్టింగ్ మేము రాగానే ఫస్ట్ ఇంకా కాళ్ళు మొహం కడిగేసుకొని కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మనం వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం, నెక్స్ట్ కావాలంటే మళ్ళీ వెళ్దాంలే లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్దామని అనుకున్నాం. బట్ అప్పుడు ఎందుకులే ముందే చూసుకొని వస్తే బాగుంటుంది ప్రశాంతంగా, అంటే టెంపుల్లో క్రౌడ్ ఎక్కువగా ఉండదు కదా అని చెప్పేసి చెప్తున్నాను. సో ఇప్పుడైతే ఇంకా ఇక్కడ మధ్యలో మీకు అక్కడ పరదా కనిపిస్తుంది కదా, యువతల సైడ్ వచ్చేసి మారమ్మ అమ్మవారు, అంటే ఇక్కడ అమ్మవారికి ఎక్కువ శాతం నాన్ వెజ్ నైవేద్యంగా పెడతారు. అవతల సైడ్ వచ్చేసి సేవాలాల్ అనమాట, అంటే ఆయనకి ఎక్కువ శాతం స్వీట్. సో ఈ నాన్ వెజ్ స్వీట్ రెండు కలవకూడదు అని చెప్పేసి మధ్యలో ఆ పరదా అనేది పెట్టేశారు. సో చుట్టూ పొలాలు అండ్ కొబ్బరి తోట అయితే వేసి ఉన్నారు. సో పొలాల మధ్యలో టెంపుల్, ఆ మధ్యలో ఇల్లు, అసలు ఎంత బాగుంటుందో, హాయిగా అనిపిస్తుంది, ప్రశాంతమైన జీవితం అక్కడంతా. సో అంటే పొలం మధ్యలో టెంపుల్ కదా, అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ అమ్మవారు. సో ఫస్ట్ అయితే అమ్మవారికి జాతర అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆఫ్టర్నూన్ నుంచి అంటే 7:30, 8కి అంతా స్టార్ట్ అయిపోతుందంట ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే అవతల సైడ్ స్వామివారికి 12 నుంచి స్వీట్ అనేది ప్రిపేర్ చేసి అక్కడే ప్రిపేర్ చేస్తున్నారు నైవేద్యము. సో స్వామివారికి తర్వాత అనమాట, ఎంతైనా ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత నెక్స్ట్ స్వామివారికి. సో అంటే మా కులదైవం కాబట్టి ప్రతి ఒక్క విలేజ్లో సేవాలాల్ మారమ్మ టెంపుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఈ సమ్మర్లో ఏంటంటే ఇట్లా జాతరలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో ఇప్పుడు ఈ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి టెంపుల్ మొన్న 45 days బిఫోర్ 45 days ప్రాణప్రతిష్ఠ చేసి ఉన్నారు. అండ్ ఇప్పుడు ఇంకా అమ్మవారికి బలి ఇచ్చిన తర్వాత అంటే ఏమంటారు నాన్ వెజ్ అట్లా చేస్తారు కదా, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్లీ కానీ లేదా 5 yearsకి ఒకసారి కానీ అంటే ఊరందరూ మాట్లాడుకొని చేస్తారనమాట. సో అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లా టెంపుల్కి వచ్చినప్పుడు. నాకు ఎక్కువ శాతం టెంపుల్స్కి విజిట్ చేయడం ఇష్టం అనమాట. సో అవతల మారమ్మ కదా, యువతల సేవాలాల్ జాతర మనకి గుత్తి సైడ్ అయితే ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో 13, 14, 15 అయితే జరుగుతూ ఉంటుంది. ప్రతిసారి అనుకుంటాను సేవాలాల్ జాతరకి వెళ్ళాలని చెప్పేసి, బట్ ఎప్పుడు నేను వెళ్ళలేదు ఇంతవరకు. లిటరల్లీ నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. అనుకుంటూ ఉంటాను వెళ్ళాలని, ఎక్కడెక్కడ వాళ్ళు వస్తూ ఉంటారు, ఇక్కడున్న నేనే వెళ్ళలేకపోతుంటాను అనమాట. సో అది ఇంకా ఇంట్లో పూజ అవన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంక ఇప్పుడు అందరూ ఇంటి దగ్గర ప్రతి ఇంటి నుంచి ఒక పొట్టేల్ని కానీ మేకపోతుని కానీ అండ్ ఇంట్లో నైవేద్యం చేయడం కానీ, అంటే ఇంట్లో పూజ చేసేసి నైవేద్యం పెట్టేసి ఇంకా తీసుకొని టెంపుల్ దగ్గరికి తీసుకొని వస్తున్నాను అనమాట. సో అందుకే నేను మార్నింగే వెళ్ళి ఫస్ట్ దేవుడి దర్శనం చేసుకొని వచ్చేసాను. ఇట్లా క్రౌడ్ ఎక్కువగా ఉంటే కొంచెం సఫకేషన్ ఫీల్ అవుతారనమాట. అందుకే నేను ముందుగానే వెళ్ళి టెంపుల్లో స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చేసాను. ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో టెంపుల్స్ ఎక్కువ విజిట్ చేస్తూ ఉంటాను కదా, నాకు టెంపుల్స్ విజిట్ చేయడం చాలా ఇష్టం. మిగతా ప్లేసెస్కి వెళ్ళడం కంటే టెంపుల్స్కి వెళ్ళడం ఎక్కువ ఇష్టం అనమాట. సో ప్రతి ఇంటి నుంచి ఇంకా ఇట్లా నైవేద్యం, కొన్ని సైడ్ ట్రెడిషన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే మామూలుగా మనకి కర్నూలు సైడ్ అయితే మట్టి కుండలో చేసి తీసుకొని వస్తారు అమ్మవారికి. ఇక్కడ ఏంటంటే మనకి ఏమంటారు కుండ ఉంటుంది కదా, దాంట్లో చేసి తీసుకొని వస్తున్నారు అనమాట. గుడి కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా కొంచెం తక్కువే ఉన్నారు. ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఇయర్లీ చేస్తూ ఉంటాం కదా, ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ మాత్రం క్రౌడ్ ఉంది. నెక్స్ట్ టైం చేసినప్పుడు చూడాలి, ఇంకా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. బికాజ్ ఇంకా కొంతమందికి
లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఈసారి వచ్చి లేకుంటారు, అందుకే కొంచెం క్రౌడ్ తక్కువగా ఉందన్నమాట. ప్రతి ఇంటి నుంచి ఒక మేకపోతు అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. సో మా ఊర్లో చేసినప్పుడు కూడా చాలా చాలా బాగా చేస్తారండి. ఎక్కడి నుంచే అంటే వేరే వేరే ప్లేసెస్లో జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా అందరూ, మనం 5 ఇయర్స్కి వస్తారనమాట మా సైడ్ చేసేది. సో అందరూ ఆ టైంకి అంతా వచ్చేసి ఉంటారు. సో ఇక్కడ అమ్మవారికి, మారమ్మ అమ్మవారికి ఇక్కడ పొట్టేల్ని కట్ చేసి నైవేద్యం పెట్టేసి ఇంకా ఇంటికొచ్చి ఇంకా ఎవరి ప్రిపరేషన్ వాళ్ళు బిజీగా ఉంటారు. సో మేము ఇంకా ఇదంతా చూసి తినడానికి ఇంట్రెస్ట్ రాదు. సో అందుకే అంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది చూడడము, ఇంకా నాకేం పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. సో అందుకే నేను ఇంకా కొంచెం సేపు ఉండి నైవేద్యం వచ్చిన తర్వాత ఇంక ఇంటికైతే వచ్చేసాను అనమాట. అండ్ ఈ ఫంక్షన్తో పాటు ఒకే రోజు 2 ఫంక్షన్లు అటెండ్ కావాలి. లిటరలీ అది చాలా చాలా కష్టమైన పని. బట్ మేము అక్కడ చూసుకొని తర్వాత ఇంకా వెళ్ళేటప్పుడు ఇక్కడ భోజనం చేసేసి వెళ్ళేటప్పుడు ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ వేరే ఫంక్షన్కి వెళ్ళాలన్నమాట. ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. అండ్ అంటే అక్కడ మా తమ్ముడు మిస్సెస్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు చేస్తున్నారు, అక్కడికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడైతే మా బుడ్డ పాపతో కొంచెం సేపు అట్లా మాట్లాడుతున్నాం. బుడ్డదనే కానీ ఎంత బాగా మాట్లాడుతుందంటే అంత బాగా మాట్లాడుతూ ఉంటుంది. ఇదే అమ్మాల్చుగా అమ్మాల్చు అంట. డ్రెస్ అమ్మాల్సగా కేర్చ పాపయ్యి మార్చుకొనిగా. సో వచ్చిన ప్రతిసారి ఇక్కడ అంటే మా ఇంట్లో కొంచెం పిల్లల సంత కొంచెం ఎక్కువ అనమాట. సో ఇద్దరు పిల్లలు వచ్చేసి మా పెద్ద తమ్ముడు, అంటే చెప్పాను కదా ఇందాక మా మేనమామ కొడుకు పిల్లలు అనమాట వీళ్ళిద్దరు. సో ఫస్ట్ పాప, నెక్స్ట్ బాబు, అండ్ ఇంకొక తమ్ముడు ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం అంటే చిన్న పాప కదా, తను రావడానికి కూడా కొంచెం లేట్ అయిపోతుంది. బికాజ్ ఇక్కడ కొంచెం హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు పిల్లలు ఎక్కువ విసిగిచ్చేస్తారు, ఎక్కువ ఏడ్చేస్తారు కదా. సో అందుకే వాళ్ళు నిదానంగా భోజనం టైంకి వస్తాంలే అని చెప్పారనమాట. సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం సేఫ్టీగా ఉండాలి. అండ్ కొంచెం ఇట్లా క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు చాలా మటుకు మనకి ఎంత ఇరిటేట్ వస్తుందంటే చాలా చాలా ఇరిటేషన్ వస్తుంది. దట్టు టైంకి మనకి పవర్ ప్రాబ్లం కూడా మంచిగా హ్యాండ్ ఇచ్చేస్తుంది. సో అట్లా ఉంటుంది విలేజ్లో. పవర్ కట్టింగ్ అయితే కొంచెం ఎక్కువగానే ఉంది, ఆన్ అండ్ ఆఫ్ అట్లా వస్తూ ఉంటుంది. సో అందుకేనండి పిల్లల్ని అప్పుడప్పుడు అలా తిప్పుతూ ఉండాలి. కొంచెం అట్లా తిప్పుతూ ఉంటే వాళ్ళకు కూడా వాతావరణం అనేది సెట్ అయిపోతూ ఉంటుంది. సో ఇంకా ఎదురుగానే బ్యాంగిల్స్, అంటే ఇంటికి వచ్చిన ఆడపిల్లలకి బ్యాంగిల్స్ అట్లా ఇప్పించడం కానీ అట్లా చేస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్క చోట బ్యాంగిల్ షాప్ అయితే అట్లా పెట్టున్నారు. సో ఇంకా మేమైతే నెక్స్ట్ వేరే ఫంక్షన్కి అయితే అటెండ్ అవుతూ ఉన్నాము. అంటే అక్కడ నుంచి ఒక 50 km కాబట్టి ఇంకా త్వరగా బయలుదేరితే ఈవినింగ్ త్వరగా వచ్చేయాలని చెప్పేసి. సో అదండి ఈరోజు చిన్న వ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్. రేపటి వీడియోలో మంచి